సరే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన వికిలి వేషాలంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. సోషల్ మీడియా నేను కూడా నిన్ననే కామెంట్ చేశానండి. చాలా బాధాకరం అండి. నవ్వుల రాజేంద్రుడు అంటే మనందరికీ చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా రాజేంద్ర ప్రసాద్ సినిమా వస్తుందంటే ముందు ఆయనే చూస్తారు. అది లేడీ స్టైల్రా, అది ఏప్రిల్ 1 విడుదల, అది పెళ్లి పుస్తకమా అనేది కూడా అనవసరం. సినిమా ఎవరిది అని అడిగి మరీ వెళ్ళిపోయే ఒక పరిస్థితి. అట్లాంటి రాజేంద్ర ప్రసాద్ నవ్వుల నట కిరీటి ఈ మధ్య బూతుల కిరీటం ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఈ వెకిలి చాలా ఆరోగ్యకరమైన హాస్యం పంచిన రాజేంద్ర ప్రసాద్ అసభ్య పదజాలంతో ఒక వెకిలి వేషాలకు ఎందుకు మారుపేరుగా మారుతున్నాడు? ఇది పెద్ద ప్రశ్న అండి. ఇది భరించలేనిది కూడా. ఇంకా దీనికి ఇంకేం మాట్లాడాలి, నేను మాట్లాడానని నేను అనుకున్నా. కానీ వస్తు చూస్తే ఈరోజు ఆయన దాన్ని సమర్థించుకుంటున్నాడు. చాలా ఘోరం అండి ఇది. మొదటి మాట ఆ వార్నర్ అనే అతని గురించి చెప్పాడు, దానికి క్షమాపణ చెప్పాడు, చనువుకోద్ది అన్నాను, బాగానే ఉంది. నిన్న అసలు ఎస్వి కృష్ణారెడ్డి అంటేనే ఫ్యామిలీ సినిమాల కుటుంబ చిత్రాలకు పెట్టింది పేరు. చిన్న పిల్లల్ని కూడా కూర్చోబెట్టి మాయలోడో, రాజేంద్రుడు, గజేంద్రుడో, లేకపోతే ఆ వినోదమో చూపిస్తే అందరూ చాలా సంతోషిస్తారు. అలాంటి ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు మరి అక్కడికి వెళ్ళాడు. అది తప్ప అన్నీ మాట్లాడాడండి. ఎంత అంటే అలీని ఇంకా బూతుతోనే పిలవడం, లకారాలు. అరే మొన్ననే మీరు ముఖారాలు వాడినందుకే మీకు మొహం బాచేటట్టు అందరు చెప్తే మీరు మళ్ళీ లకారాల్లోకి వచ్చారు. రోజా వచ్చిందండి, రోజా గారు వచ్చారు. మాజీ మంత్రి, సీనియర్ నటి, టీవీ షోలు కూడా చేసిన హోస్ట్. ఆమె అందరికీ తెలిసిన వ్యక్తి కదా. రోజా గారు ఏమనుకోవద్దు, కానీ నేను తెలియడానికి చెప్తున్నా. దీన్ని నేనే హీరోయిన్ చేశా అంటాడు. చేశాడా లేదా వేరే విషయం. ఇలా అంటారండి, ఇలా అంటారా? ఎన్ని బూతులు, ఎన్ని మాట్లాడాడంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఏదో మురళీమోహన్ కూడా నేను మొన్న ఎప్పుడు చూసాను. లేడీ స్టైల్ హీరోయిన్ ఉంది కదా, ఏం పేరు తన పేరు? అర్చన కూడా ఏమే పోమే స్టేజ్ మీద, అది చూసాను నేను రీసెంట్. అదే చాలా అసహ్యకరంగా, అంటే ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన హాస్యం పండించేవాడు. ఏదో 1-2 సినిమాలు మినహాయిస్తే ఎక్కువసార్లు డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా రాజేంద్ర ప్రసాద్ సినిమాలో తక్కువగా ఉండేవి. నవ్వడము, మేనరిజమ్స్, ఆ చురుకుదనము, చలాకీదనము, వీటి ద్వారా ఆఖరికి ఎప్పుడు మూతి ముడుచుకొని ముభావంగా ఉండే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కూడా నేను రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూసి రిలాక్స్ అవుతుంటాను అన్నాడు. అటువంటి వ్యక్తి ఎందుకు ఇంతగా చికాకు తెప్పిస్తున్నాడు? న్యూసియేటింగ్ అంటారే, ఒక విధంగా ఆయన పద్ధతి తయారైంది. ఇంకేదో సామెత చెప్తే అక్కని తిట్టొద్దురంటే అమ్మ అనుకున్నాను అంటారు ఒకడు. ఈరోజు పొద్దున వచ్చి మళ్ళీ ఈరోజు షష్ఠి పూర్తయిన సినిమా మీటింగ్లో మాట్లాడుతూ కొంతమంది దాన్ని అర్థం చేసి, నేను మాట్లాడేది ఎప్పుడు ఇలాగే సరదాగా ఉంటాను, సరదాకు బూతుకు తేడా మర్చిపోతే అంత సీనియర్ నటుడు ఎట్లా? ఇంకా రెండో విషయం, అది వాళ్ళ సంస్కారం అంటే సంస్కారం మనకు లేదంటున్నాడు ఆయన. అంటే ఎవరెవరైతే ఈ బూతులు లకారాలు వాడరో, అందుకే వెకిలి వెకిలి కూడా కాదు, ఒక విధంగా శృతి మించిన. అదే సభలో బ్రహ్మానందం మాట్లాడాడు. బ్రహ్మానందం కంటే ఇంకెవరుంటారు సార్? బ్రహ్మానందం శుభ్రంగా మాట్లాడాడు, ఏ గొడవ లేదు. చిరంజీవి ఉన్నాడండి, సీనియరు, ఎంతో చేశాడు, ఆయన పేరే అందరు తలుచుకుని ఉంటారు. కానీ ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు. ఎప్పుడన్నా ఒకవేళ ఏదన్నా మాట కొంచెం అపార్థం వచ్చిందంటే మళ్ళీ ఎంత సంయమనం పాటిస్తారు. ఈయన మళ్ళీ చిరంజీవికి రూమ్మేట్ కూడా ఈయన, చిరంజీవి, సుధాకర్, వీళ్ళంతా తెలిసిన విషయమే కదా. సో నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ సీనియర్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ లైక్ రాజేంద్ర ప్రసాద్, హూ ఈజ్ నోన్ ఫర్ హార్టీ లాఫ్టర్. మేము హృదయపూర్వకంగా నవ్వుకునే అవకాశం కలిగించండి, కానీ ఆగ్రహంతోనో లేకపోతే ఒక విధమైన జుగుప్సాకరమైనటువంటి భాషలో మిమ్మల్ని గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా చూడమని చెప్పాల్సి వస్తుంది. అంటే ఎవరన్నా అనొచ్చు సినిమా ఫంక్షన్లో మీకెందుకని. 1-2 సార్లు ఇదే జరుగుతున్నప్పుడు మొన్నే చెప్తున్నాడు ఆయన, నాకు 11 సినిమాలు చేతిలో ఉన్నాయి, ఇంకా ఏవో ఉన్నాయి, మంచిది, చాలా సంతోషం. ఒక జనరేషన్లో ఆ పాత్రలు వేసేవాళ్ళు మీరు ఉన్నారు, నిజమే. కానీ దాన్ని మరీ మీరు ఇంకా ఒక విధంగా అతిశక్తిగా భావించేసి దాన్ని నేనే చేశాను, వీడిని నేనే చేశాను, అసలు నేనే చక్రం తిప్పుతున్నాను అని వక్రంగా మాట్లాడితే చాలా పొరపాటు అవుతుంది. ఇంకోటి కూడా చెప్పాడు కృష్ణారెడ్డి, అది కూడా అన్నాడు. ఏది అది కృష్ణారెడ్డిని నన్ను డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసిందే ఈయన అని అతను ఒక దాన్ని కొంచెం
కృష్ణారెడ్డి తన స్టైల్లో అన్నాడు, కానీ అది కూడా చెప్పాడు. నువ్వే డైరెక్టర్, నేను అన్నాను కాబట్టి నేను అయ్యాడు అన్న పద్ధతిలో చెప్పాడు. ఓకే, అది అన్ని వివరాల్లోకి నేను పోవట్లేదు, కానీ ఇబ్బందిగా ఉంది. ఆ సినిమాల్లోనే డబుల్ మీనింగ్, ఇక్కడే డబుల్ లేదు. నిజంగా ఒక మాజీ మంత్రి ఆ మెస్సీ నటి ఎలా ఉంటుందండి అనుకో, మర్యాద కోసం సినిమా వాళ్ళు ఊరుకున్నారు, కానీ బహుశా ఇంకోసారి ఇలా మాట్లాడితే డైరెక్ట్గా అక్కడే దానికి సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. సార్ తెనాల్లో 3rd డిగ్రీ డ్యూటీ